సీతమ్మ మడి అని ఇక్కడ సీతమ్మ వారు అగ్ని ప్రవేశం చేసిన స్థలం అంట. ఇక్కడ లవకుశ గుడి అని చెప్పింది తీసుకొచ్చారు. లవుడు కుశుడు అంట. అమ్మవారు సీత అమ్మవారు, లవుడు కుశుడు కాదు. లవకుశ పాదాలట ఏవి. సీతామాత హనుమాన్జీ, వాల్మీకి సీతారామ లక్ష్మణ, సీతారామ లక్ష్మణ లవకుశ. శివలింగం నమస్తే. లంక ఇది అగ్ని ప్రవేశం చేసిన సీతమ్మ వారి స్థలం అట. అవును, ఇది అడవి అయితే ఇక్కడికి వచ్చింది. సీతమ్మ వారు ఉన్న ఇక్కడ చేసిన స్థలం ఇక్కడే. కోతులు అవి ఉంటాయని పిల్లల్ని వదిలిపెట్టకుండా నీళ్ళ కోసం వస్తే గంగా నది అంతా. ఇక్కడ వాల్మీకి మహర్షి ఉంటే అక్కడ ఉండేదంట. అమ్మవారు కూడా సీతమ్మవారు వనవాసం తీసినప్పుడు స్థలం ఇది. ఇక్కడ స్నానం చేసేదట. బోట్ వస్తా ఇష్టమాట. హిందీ వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు మంచిగా. నాకు రాదు. మీ ఆయన అక్కడ చెట్టు కింద ఉన్నాడు అమ్మాయి. మీ వారు అక్కడ ఉన్నారు. అక్కడ ఏమో తెలీదు. శివ బో గుడి మొత్తేసారుగా. ఊరు నాయన బంతి పూలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. వనము అదే అమ్మవారు సీతమ్మవారు వనం. అసలైన టెంపులే చూడలేకపోయినాము. ఎట్లా కట్టారు. గోల్డెన్ టెంపుల్ కూడా ఇదే టైప్లో కట్టారు కదా. గోల్డెన్ టెంపుల్ కూడా చుట్టూరు వాటర్ ఉంటుంది. ఏం పూలు సీతమ్మవారు జడబంతి పూలు లాగా ఉన్నాయి కదా. కాదు, ఇది పువ్వు బాగుంది. తెల్ల గులాబీ, వంకాయ కలర్ గులాబీ. తిడతారేమో. హనుమాన్జీ టెంపుల్ తీస్తున్నా. ఆగు బాబా భలే ఉన్నాయి కదా పూలు. గుడి మాత్రం భలే ఉందక్క అస్సలు.
ఆగు ఇట్లా అటు పోతాను. ఇట్లా అమ్మవారు ఇక్కడ చెప్పా కదా, ఇక్కడ అగ్ని ప్రవేశం చేసింది ఇందాక. ఇది చుట్టూరు గుహలాగా కట్టారు అన్నమాట. ప్రదక్షిణ చేసి వెళ్ళటం. శివ హర హర మహాదేవ శంభో శంకర.